डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। ये विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। बीजेपी को आपको नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా రాహుల్ గాంధీ చేసిన తొలి ప్రసంగమే పెద్ద రాజకీయ వివాదానికి కారణమైంది. హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పైన, ఆర్ఎస్ఎస్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వెంటనే భారతీయ జనతా పార్టీ దాన్ని తెలివిగా స్పిన్ చేస్తూ హిందువులందరినీ హింసావాదులుగా రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యాంటీ హిందూ స్వభావం ఇది అంటూ నిన్న నుంచి అటాక్ మొదలుపెట్టారు. ఇవాళ పార్లమెంట్లో కూడా ఇవాళ మాట్లాడారు. వాస్తవంగా రాహుల్ గాంధీ మాట్లాడిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ లేచి సాధారణంగా పార్లమెంటరీ హిస్టరీలో నరేంద్ర మోడీ లేచి ఇంటర్వ్యూన్ అయిన సందర్భం లేదు. బహుశా మొదటిసారి అనుకుంటాను లేచి ఇంటర్వ్యూన్ అయి ఇలా హిందువులందరినీ వాయిలెంట్ అని అంటున్నాడు, ఇది అన్యాయము అని చెప్పి మాట్లాడాడు. వెంటనే రాహుల్ గాంధీ ఆన్సర్ ఇచ్చాడు, నేను హిందువులందరినీ అనడం లేదు, బీజేపీని ఆర్ఎస్ఎస్ మాత్రమే అంటున్నా అని వివరణ ఇచ్చారు. కానీ ఈ వివరణతో సంబంధం లేకుండా హిందువులందరినీ వాయిలెంట్ అని అన్నాడు అన్న బైట్ను చాలా తమకు అనుకూలంగా ఎడిట్ చేసి బీజేపీ సంఘ్ పరివారం పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తుంది. ఇక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ప్రత్యర్థులకు ఇదేమి కొత్త కాదు. సో హిందూ మతము గురించి ఏ అంశము ఎప్పుడన్నా దాన్ని చాలా తెలివిగా, హిందుత్వ గురించి ఎప్పుడన్నా దాన్ని స్పిన్ చేసి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తాము మాత్రమే హిందూ ప్రొటాగనిస్ట్, హిందువుల ప్రయోజనాలు కాపాడతాం, బీజేపీని వ్యతిరేకించే వారంతా హిందూ వ్యతిరేకులు అని ప్రచారం చేయడంలో బీజేపీ చాలా చాలా ఎక్స్పీరియన్స్. మరి తెలిసి రాహుల్ గాంధీ ఈ అంశంపైన ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవటానికి ఎకానమీ, ధరలు, ఉద్యోగాలు ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. కాస్ట్ సెన్సెస్, రిజర్వేషన్స్, రాజ్యాంగము ఇవన్నీ ఉండగా అవన్నీ గురించి కూడా మాట్లాడాడు అనుకోండి. నీట్ ఎగ్జామ్ గురించి, పేపర్ లీక్ల గురించి అన్నిటి పేపర్ మాట్లాడాడు. తెలిసి ఈ సెన్సిటివ్ అంశం పైన రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాడు? దీన్ని అవాయిడ్ చేసి ఉంటే ఈ వివాదం వచ్చేది కాదు కదా, బీజేపీకి ఒక అవకాశం ఇచ్చేవారు కాదు కదా అని విశ్లేషించే అవకాశం కూడా ఉంది. కానీ బహుశా రాహుల్ గాంధీ చాలా స్ట్రాటజిక్గా, క్యాలిక్యులేటెడ్గా ఆ రిస్క్ తీసుకొనే మాట్లాడాడని నా నమ్మకం. ఎందుకంటే రాహుల్ గాంధీ మాట్లాడినా మాట్లాడకపోయినా భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని, అంటే కాంగ్రెస్, రాహుల్ గాంధీ యాంటీ హిందూ
అనేటువంటి నెరేటివ్ను నిరంతరం బీజేపీ క్యాంపెయిన్లో పెట్టింది. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా అదే క్యాంపెయిన్ అస్త్రం. కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసుకెళ్లి ముస్లింలకు పెడతారు. కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మీ పొలాలు ఇల్లు ఆస్తులు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు. ఇదే క్యాంపెయిన్ నడిపారు. అందువల్ల ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎదుర్కొన్నా ఎదుర్కోకపోయినా కాంగ్రెస్ పార్టీని యాంటీ హిందూగా, భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రో హిందూగా చూపే నరేటివ్ బీజేపీ ఏమీ ఆపదు. కానీ రాహుల్ గాంధీ హిందూయిజానికి హిందుత్వకు ఉన్న తేడా చూపుతూ హిందూయిజానికి తాము కూడా ప్రతినిధులమే, కానీ హిందుత్వ వేరు హిందూయిజం వేరు, హిందూయిజం హింసను ప్రోత్సహించదు, ఆ మాటకొస్తే ఏ మతము హింసను ప్రోత్సహించదు, హిందుత్వం మాత్రం హింసను ప్రోత్సహిస్తోంది. అబద్ధాలు, హింస, విద్వేషము పునాదులపైన హిందుత్వ ఉంటే అబద్ధాలు, లైస్, హేట్ అండ్ వైలెన్స్ అంటే అబద్ధాలు, విద్వేషము, హింస పునాదులపైన హిందుత్వ ఉంటే హిందూ మతం మాత్రం ట్రుత్, సత్యము, అలాగే నాన్ వైలెన్స్, అహింస, వీటిపైన కంపాషన్, దయా, కరుణ ఇలాంటి గుణాలపైన ఆధారపడి ఉంటుంది. హిందూయిజం చెప్పేది భయపడకు భయపెట్టకు అని చెప్తుంది అంటూ శివుని అభయముద్ర గురించి కూడా ప్రస్తావించారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి హిందుత్వ పైన, హిందూయిజం పైన, హిందుత్వ పేరిట పేటెంట్ హక్కు ఉండకూడదు అనేటువంటి ఒక డైమెన్షన్ను తీసుకెళ్ళటానికి రాహుల్ గాంధీ ఈ అంశము సెన్సిటివ్ అని తెలిసి కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఇక రెండవది ఏంటి అంటే, బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ హిందూ ముస్లిం డివైడ్, హిందూ ముస్లిం క్యాంపెయిన్ అనేది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలే. ఈ ఎన్నికల్లో అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది. ఆ రామాలయము నిర్మించిన చోట బీజేపీ ఓడిపోయింది. రామాలయం నిర్మాణాన్ని ఉపయోగించుకొని గెలవాలనుకున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ హిందుత్వకు మ్యాక్సిమం అపీల్ ఉన్న ఉత్తర పశ్చిమ భారతదేశం, నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బీజేపీ దెబ్బతిన్నది. యూపీలోనైతే ఎస్పీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. రాజస్థాన్లో 11/25 సీట్స్ కోల్పోయింది. మధ్యప్రదేశ్ హర్యానాలో దెబ్బతిన్నది. గుజరాత్లో కూడా ఒక్క సీటు పోయింది. మహారాష్ట్రలో ఏకంగా 30 సీట్లు ఇండియా కూటమికి వచ్చాయి. సో ఏ రకంగా చూసినా హిందీ స్టేట్స్లో, నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో హిందుత్వ మ్యాక్సిమం అపీల్ ఉండే ప్రాంతంలో బీజేపీ హిందుత్వ క్యాంపెయిన్ పిచ్ ప్రభావాన్ని చూపలేదు. హిందుత్వ అపీల్ లేని సౌత్ ఇండియాలో కొంత ప్రభావం బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ మీకు హిందీ హార్ట్ ల్యాండ్లో నార్త్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో గెలుచుకోలేదు. అందువల్ల ఎలక్టోరల్గా చూసుకున్నా ఇది వెరీ మోర్ అపార్చున్ టైం. అంటే బీజేపీ హిందుత్వ మతవాద రాజకీయ ప్రచారానికి అంతగా ప్రజలు ఆకర్షితులు కాని సందర్భంలో రాహుల్ గాంధీ ఈ అటాక్ మొదలుపెట్టాడు. ఇక మూడవది ఏంటి అంటే, రాహుల్ గాంధీ ఈ అటాక్ మొదలుపెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకము కాదు, కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేకం మాత్రమే, హిందూయిజానికి తాము కూడా తమ భాగస్వాములమే అనేటువంటి ఒక పాజిటివ్ సాఫ్ట్ హిందుత్వ, ఒక రకంగా విమర్శకులు సాఫ్ట్ హిందుత్వం అనొచ్చు, బట్ హిందూ ఐడెంటిటీ అనేది కాంగ్రెస్ పార్టీ కూడా సొంతం అనే యాంగిల్ చెప్పదలుచుకున్నాడు. సో అందువల్ల ఆ ఇష్యూలో చాలా సెన్సిటివ్ అని తెలిసి కూడా రాహుల్ గాంధీ టేకప్ చేయడంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇక పార్లమెంట్లో గతంలో కాంగ్రెస్ కానీ ఏదైనా ప్రతిపక్షం కానీ ఒక మాట అంటే బీజేపీ స్పిన్ చేసి దానికి ఇంకో అర్థం తీయడం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోగలిగే శక్తి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇండియా కూటమికి వచ్చింది. రాజ్యాంగ రీత్యా కూడా రాహుల్ గాంధీ స్టేటస్ పెరిగి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయ్యాడు. పప్పు ఇమేజ్ దాటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్గా రాహుల్ గాంధీ మెటామార్ఫసిస్, రూపాంతరం చెందాడు.
పార్లమెంటు లోపల బయట బీజేపీ ప్రత్యర్థులు బలపడిన పొలిటికల్ కాంటెక్స్ట్లో ఈ అటాక్ మొదలుపెట్టాడు. అందువల్ల రాహుల్ గాంధీ ఇది బీజేపీ దీన్ని వక్రీకరిస్తుందని, స్పిన్ చేస్తుందని, తమ పైన ఆయుధంగా ఉపయోగిస్తుందని తెలిసి కూడా వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని ప్రస్తావించాడు.